ఇప్పుడు 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు అందరినీ ఒప్పించి అది కూడా పూల్ అంటే సమీకరణ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలా, అనేక విద్యాలయాలు రావాలా, అనేక విద్యాలయాలు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది, యూనివర్సిటీలు ఇచ్చేదానికి రెడీగా ఉంది. అది ప్రకటన చేసినాడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది. మా మోడీ గారికి మేము పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత, అనేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ కని విని ఎరుగని రీతిలో అమరావతితో సహా శ్రీకాకుళంలో కొత్త ఎయిర్పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి మన కొత్తగా. హైయెస్ట్ రేషన్ కార్డ్, హైయెస్ట్ పెన్షన్, హైయెస్ట్ సూపర్ 6 కూడా ఇప్పుడు 2 క్లియర్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఈ నెలలో మరొక 2, రేపు అక్టోబర్ నాటికి మరొక 2. అసలు సూపర్ 6 ఎప్పుడు చేశారు అంటాడు. నువ్వు జగన్ రెడ్డి అడిగే హక్కే లేదు, షర్మిలకు ఆమె కూడా అడిగే హక్కు లేదు. పోయింది, తుడిచిపెట్టుకొని పోయింది. ఆ కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ వై కూడా పోతుంది. అది వై డైనోసార్ కాబోతుంది. మా పార్టీలు ముగ్గురము బలోపేతమై ఎప్పుడు అభివృద్ధి 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 మా నినాదం, సంక్షేమం మా నినాదం, శాంతి భద్రత మా నినాదం, ఉద్యోగ ఉపాధి మా నినాదం.